ఏ హాయ్ బ్రో, ఇదిగో తిరుపతి లడ్డు. థ్యాంక్ యూ రా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఈ తిరుపతి లడ్డూని ఎవరు తయారు చేస్తారంటారు? చాలామంది ఈ లడ్డు మోడర్న్ టైమ్స్లో తయారు చేస్తారని అనుకుంటారు, కానీ ఈ లడ్డు తయారైంది 1715. దీన్ని తయారు చేసిన వ్యక్తి కళ్యాణ సుందరం అయ్యంగారు. ఇతను వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పొంగల్ని ఆఫర్ చేసేవారు ప్రసాదంగా, కానీ ఇతను ఫస్ట్ టైం 1715లో తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఆయన ఆఫర్ చేశారు. బట్ అంటే మన తిరుపతి లడ్డుకి 300 ఏళ్ళ చరిత్ర ఉందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన ప్రపంచంలోనే మోస్ట్ సోల్డ్ అవుట్ ప్రసాదంగా దీనికి పేరు. షాకింగ్గా ఉంది కదా. యాక్చువల్లీ ఈ లడ్డూని ఒక 600+ మెంబర్స్ దీన్ని తయారు చేస్తారు. పూజారులు ఎవరు తయారు చేయాలి. ఈ లడ్డూలో కూడా 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రోక్తం లడ్డు, సెకండ్ కళ్యాణోత్సవం లడ్డు, మూడోది వచ్చేసి ఆస్థానం లడ్డు. ప్రోక్తం లడ్డు మామూలుగా మన భక్తులు నార్మల్గా మనం వెళ్ళి కొనుక్కునేది. అండ్ కళ్యాణోత్సవం లడ్డు అంటే ఇది కళ్యాణోత్సవం టైంలో కానీ ఏదైనా స్పెషల్గా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్న పెద్ద స్వామివారికి సంబంధించిన పూజలు చేసే టైంలో కానీ లడ్డూని ఆ భక్తులకి ఆఫర్ చేస్తారు. అండ్ ఆస్థానం లడ్డు ఓన్లీ స్పెషల్ ఒకేషన్స్లో, శ్రీవారికి సంబంధించిన స్పెషల్ ఒకేషన్స్లో మాత్రమే కొంతమంది భక్తులకి, మెయిన్లీ వివిఐపి భక్తులు కావచ్చు, వాళ్ళకి మాత్రమే ఈ ప్రసాదాన్ని ఇస్తారు. చాలా పవిత్రమైన లడ్డు కదా. పవిత్రమైన లడ్డు ఒకరోజు కల్తీ అయితే